ఏంట్రా కాల్ లిఫ్ట్ చేయడానికి అంతలా ఆలోచిస్తున్నావు? ఎవరికన్నా నవ్వున్నావేంటి? నవ్వుతావేంట్రా? తనెందుకు కాల్ చేస్తుందిరా? అప్పు తీర్చడానికేమో. హలో హలో, ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేసినావు? నీ అమౌంట్ ఇచ్చేద్దామని చేశాను. నువ్వు ఇంకా అది మర్చిపోలేదా? మర్చిపోవడానికి అది జ్ఞాపకం కాదు, గుణపం. ఓ అవును, అంత అమౌంట్ ఎలా వచ్చాయి? నాకు జాబ్ వచ్చింది. ఓ కంగ్రాట్స్. ఎప్పుడు? థ్యాంక్ యూ. 1 month బ్యాక్. ఓ అప్పుడు జాబ్ వస్తే ఇప్పుడు చెప్తున్నావు అన్నమాట. నీకు కాల్ చేయాలంటే జాబ్ వస్తే సరిపోదు, శాలరీ కూడా రావాలి కదా. అబ్బో, సో మొత్తానికి అమౌంట్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. అవును. సరే గూగుల్ పే చేసి. హే కుదరదు, డైరెక్ట్ ఇస్తా. డైరెక్టా? సరే ఎక్కడికి రావాలి? నీకు లొకేషన్ పెడతాను, నీతో పాటు నీ ఫ్రెండ్ని కూడా తీసుకునిరా. ఇద్దరి మధ్యలో ఈ వ్యాపం కాడు ఎందుకు? రే, మీ ఇద్దరిని కలిపింది నేనేరా. విడిపోవడానికి కూడా రీజన్ నువ్వే. సరేలే, తీసుకొని వస్తా. బాయ్. అబ్బో పొగారు. పదరా వెళ్దాం. హలో, ఎవరు? బేబీ నేనే. బేబీ, ఈ కొత్త నెంబర్ ఎవరిది? ఇంట్లో వాళ్ళది. నా మొబైల్లో రీఛార్జ్ అయిపోయింది. ఓ మరి రీఛార్జ్ చేసుకోకుండా నాకు కాల్ చేసావేంటి? బేబీ నా నంబర్కి రీఛార్జ్ చేయవా? ఇప్పుడా? అవును బేబీ, కొంచెం అర్జెంట్. సరేలే, చేస్తా. థ్యాంక్ యూ బేబీ. బాయ్. ఇప్పుడు నా అకౌంట్లో ఉందా 500, మళ్ళీ దీనికి రీఛార్జ్ చేయాలా? హలో. హలో, ఏం చేస్తున్నావు బేబీ? ఏం లేదు, ఊరికే అలా వాట్సాప్ చూస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నేనా, నీ వాట్సాప్ డీపీ చూస్తున్నా. వాట్సాప్ డీపీలో ఏముంది? నీ అందం, నీకింత అందం ఎలా వచ్చిందని చూస్తున్నా. ఏ నిజంగా? ఈ విషయం నాకు చాలా మంది చెప్పారు. నీకు విషయం తెలుసా? నేను నా లైఫ్లో ఎప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళా తెలుసా? నాది న్యాచురల్ బ్యూటీ. అవునా? నిజమా? అవును బేబీ. అయినా నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్తే డబ్బులు బొక్క తప్ప ఏముండదు. ఇప్పుడు నువ్వు నన్ను పొగిడావా తిట్టావా? ఎప్పుడైనా తిట్టానా? అయితే పొగిడే ఉంటావు బేబీ. నువ్వంటే అంత ఇష్టం మరి. బేబీ, నేను ఒక విషయం అడుగుతా, ఏమనుకోకు. అడుగు బేబీ. బేబీ ఒక కిస్ ఇవ్వచ్చు కదా? ఏంటి బేబీ నువ్వు కూడా అందర్లా? ఏమైంది? నీకంటే ముందు నా వెంట 3 పడ్డారు, కానీ ఎవరిలా అడగలేదు. నువ్విలా అడుగుతావని అనుకోలేదు. నువ్వు ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నావు. నేను మార్నింగ్ కాల్ చేస్తా. బాయ్. బేబీ బేబీ, మూడొచ్చి ముద్దు అడిగితే ఇదేంటి ఇలా ఎస్కేప్ అయింది? ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసుగొస్తుంది కానీ మనకు మాత్రం జాబ్ రావడం లేదు మామ. చీదీనమ్మా జీవితం. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైందిరా. ఈరోజు కూడా పెగ్గేయాల్సిందే. చూడు బాబాయ్, నువ్వు ఇప్పుడు మందు తాగాలని ఉందని కానీ వెళ్ళిపోయి నేను తీసడానికి డబ్బులు నా దగ్గర. మనదంత రిచ్ ఫ్రెండ్షిప్ కూడా కాదు. మూసుకొని ఉన్న తిని పడుకో. ఈరోజు ఆ బాధ్యత నేను తీసుకుంటాను. దీనికెందుకురా పెద్దరాయిల్లో అంత బిల్డప్ ఇస్తావు? నేనే వద్దంటానా? అయినా నువ్వెప్పుడు మనీ ఇచ్చావు? ప్రతి పార్టీకి నేనే కదా. చెప్పు బేబీ. ఏం చేస్తున్నావు? ఏమైంది బేబీ, డల్గా మాట్లాడుతున్నావు? ఈరోజు ఇంట్లో వాళ్ళతో గొడవైందిరా. అవునా? ఏం తింకర పని చేసావే? రేయ్, అదే ఏమైందా అని. అదంతా నీకు తర్వాత చెప్తా కానీ నేను మార్నింగ్ నుండి ఏం తినలేదురా.
నాకు ఫుడ్ ఆర్డర్ చేస్తావా? అవునా? పెడతాను బేబీ. థ్యాంక్ యూ బేబీ. ఓకే. రే, ఎక్కడికి రా బయలుదేరావు? ఇంకెక్కడికి రా, మన దేవాలయానికి. అరే, నాకు వచ్చిన హెల్ప్ కావాలరా. హెల్పా? ఏంట్రా? ప్రజెంట్ నీతో నెమ్మడితో ఫుడ్ ఆర్డర్ పెట్టాలి మావా. ఫుడ్ ఆర్డరా? ఎందుకురా, రూమ్లో ఉందిగా. ఆర్డర్ మనకు కాదు మావా, నా గర్ల్ ఫ్రెండ్కి. ఆ? రే ప్లీజ్ రా, తను మార్నింగ్ నుండి ఏం తినలేదంటరా. దానికి నన్ను అడగడం ఎందుకురా, నువ్వే పెట్టేసేయ్. నాతో మనీ లేవు మావా. ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి డబ్బులు లేవు కానీ నీకెందుకురా గర్ల్ ఫ్రెండ్? అరే నేను ఎన్నిసార్లు హోటల్ తీసుకెళ్ళాను రా, ఎప్పుడైనా నేను ఇలా అవమానించానా? స్పైడర్ మూవీలో సైకో గాడివిరా నువ్వు. ప్రశాంతంగా మందు కూడా తాగనియ్యవు. తీసుకో. మళ్ళీ దీనికి ఏమాత్రం వచ్చిందో. హలో. హలో బేబీ. చెప్పు బేబీ. ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా, అమౌంట్ కావాలి బేబీ. అనుకున్నా. అమౌంట్ అయితే ఏం లేవు బేబీ. అదేంట్రా అలా అంటావు? నాకేం అవసరం వచ్చినా నిన్నే కదా అడుగుతాను. అవును, నన్నే అడిగేది, ఎందుకంటే ఎవడు కాబట్టి. లేవనే బదులు ఇవ్వనని చెప్పొచ్చు కదా. అవును, ఇవ్వను. అయితే నీతో మాట్లాడడానికి ఏం లేదు, పెట్టే. ఏం చెప్పాలి? ఏ షాపింగ్ టైం అవుతుందే. నేను బయటికి రాలేను, మీరే వెళ్ళి ఎంజాయ్ చేయండి. అయితే ఓకే. చెప్పురా. రేయ్, తను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట. అవును, తను నిన్ను కలవడానికి ఇంటికి వచ్చింది. నేను బిజీ ఉన్నాను, తర్వాత మీట్ అవుతున్నాను చెప్పు, పంపించు. ఫోన్ స్పీకర్లో పెట్టానురా. ఇంకేం, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, వినే ఉంటుందిగా. ఏమైంది వీడికి? దీనికి కలవడం కరా, నాకు కాల్ చేసి పిలిపించింది. అసలు ఏమైంది నీకు? ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? చూడు ప్రియా, నాకు జాబ్ వచ్చేంత వరకు కొంచెం దూరంగా ఉందాం. ఎందుకు? ఎందుకేంటే ఎందుకు, నీకు తెలీదా? ఎప్పుడు కాల్ చేసిన మనీ అడుగుతావు తప్ప ఎలా ఉన్నావు, తిన్నావా అని ఎప్పుడు అడిగావా? కనీసం ప్రేమతో మాట్లాడావా? లేదు. కాల్ చేసిన ప్రతిసారి బేబీ రీఛార్జ్ చేయవా, బేబీ మనీ సెండ్ చేయవా, ఏం మాట్లాడిద్దిరా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. నేను అడగాలి అవన్నీ నిన్ను. జాబ్ కోసం కాకుండా నీ వెంట తిరిగాను చూడు. ఏ మీ బాబుని అడగొచ్చు కదా, లేదా నువ్వేదో ఒకటి జాబ్ చేయొచ్చు కదా. నీకు ఆలోచన లేవా? నీది బాడీ కదా, నువ్వు మనిషి కదా, నువ్వు కష్టపడలేవా? ఏ మాకు లేవా బాధలు? మేము దొబ్బించుకోవట్లేదా? నీకున్న పరిస్థితి నాకు ఉండొచ్చు కదా. లవ్ చేసిందే కాకుండా మళ్ళీ అది కావాలి ఇది కావాలంట. అది కాక బేబీ మా ఇంట్లో గొడవ అయింది, నేను మార్నింగ్ నుండి ఏం తినలేదు, నాకు ఫుడ్ ఆర్డర్ పెట్టవా అంట.
ఏ పని లేకుండా ఇంట్లో ఖాళీగా తిరుగుతున్నా అని మా నాన్న నన్ను నానా బూతులు తిడతాడు. అలా నేను ఎన్నిసార్లు తినకుండా పడుకోలేదు. మాకు లేవా కష్టాలు? చెప్పుకుంటే మా ఊరు చెరువంత ఉంటాయి. నువ్వు గుర్తొచ్చి కాల్ చేస్తే మ్యాటర్ డైవర్ట్ చేసి నీ గురించి బిల్డప్. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళను బేబీ, నాది న్యాచురల్ బ్యూటీ. ఏందిరా డైలాగ్? సినిమాలో హీరోయిన్ అనుకుంటున్నావా? నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళావు కాబట్టి ఆ మాత్రం అందంగా ఉన్నావు. లేకపోతే నీ వెంట నేను కాదు ఎవడు పడ్డు. ప్రతి దానికి మాట్లాడుతుంది. నేనేదో మూడొచ్చి ముద్దడిగితే నా వెంట ఆల్రెడీ 3 పడ్డారు బేబీ. ఎవరినన్నా అలా ఊహించలేదంట. అంటే నేను ఎరినా డాష్ కన్నా 3 వెంట పడ్డారంటరా. ఆ మాట వినగానే నా గుండాగినంత పని అయిందిరా. నువ్వేమన్నా మిస్ ఇండియా అనుకుంటున్నావా? నేను దొరకడం ఎక్కువ అని నీకు అర్థం కావట్లేదు. అన్నీ ఓచుకుని భరిస్తున్నా కదా, అందుకే నన్ను ఏటీఎంలో వాడుతున్నావు. అంటే నేను నిన్ను నా అవసరం కోసం వాడుకున్నాను నీ ఫీలింగ్? నాకైతే అలాగే ఉంది. ఓ అయితే నేను నిన్ను అమౌంట్ అడిగానని చులకనైపోయా. నేను నీకు ఫస్ట్ ప్రపోజ్ చేశానని చులకనైపోయా, అంతే కదా? ఆ ప్రపోజల్ కూడా నేను అవసరం చేసినట్టుంది కానీ నా మీద ప్రేమతో చేసినట్లేదు. సరే, నువ్వు ఇప్పటివరకు నా కోసం ఎంత ఖర్చు పెట్టావో లెక్క పెట్టు, మొత్తం ఇచ్చేస్తా. ఏం అవసరం లేదు, అదంతా నీ మీద ప్రేమతో ఖర్చు పెట్టాను. మరి అలాంటప్పుడు ఎందుకు మాట్లాడావు దాని గురించి? ఇంత గొడవ ఎందుకు? నీ మనసులో ఉంది కాబట్టి బయటపడిందిగా. అది కాదు. వద్దు, నీ కవరింగ్లు ఏమొద్దు, నాకంతా తెలుసు. నువ్వు ఇప్పటి వరకు నా కోసం ఖర్చు చేసిన అమౌంట్ తిరిగి ఇచ్చే వరకు నేను మాట్లాడను. బాయ్. అది ఇప్పుడు నీ కలిసాలు పడ్డాయా? అరే మీరు తిట్టుకొని మధ్యలో నన్ను అంటారేంట్రా? నువ్వు నన్ను పిలవకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా. మళ్ళీ ఇప్పుడు తను కాల్ చేసి ప్రతినాడాలి. చెయ్. సరిపోయింది. హాయ్. కూర్చోండి. ఏంటి డైరెక్ట్గా మీటింగ్? జాబ్ వచ్చిందని ట్రీట్ ఇస్తున్నావా? ఇస్తాను. మీట్ అయి చాలా రోజులైంది కదా. అవును, ఇప్పుడు వరకు 83 days అయింది. ఓహో, డేస్తో సహా గుర్తుపెట్టుకున్నావు అన్నమాట. ఆహా, ఇంట్రెస్ట్ కోసం కాదులే. ముందు అసలు గురించి మాట్లాడుకుందాం. ఇవ్వు. ఏంటి? ఇప్పుడు వరకు ఎంత అయిందో లిస్ట్ ప్రిపేర్ చేసి ఉంటావు కదా. నీకు ఆ రోజే చెప్పాను, ఇప్పటి వరకు ఖర్చు చేసిందంతా నీ మీద ప్రేమతో అని. నువ్వు ఇలా అంటావని ఎక్స్పెక్ట్ చేశా, అందుకే నేను రాసుకొని వచ్చా. నీకు గుర్తుందా ఫస్ట్ టైం మనం ఎక్కడ మీట్ అయ్యాము? ఇక్కడే కదా. ఆ రోజు బిల్ 650, దాంట్లో నా అమౌంట్ 325. సెకండ్ టైం మొబైల్ రీఛార్జ్ చేసావు 300. థర్డ్ టైం ఫుడ్ ఆర్డర్ చేసావు 300. ఒక్కసారి నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చావు, అదెంతో నీకు అడిగితే చెప్పలేదు, కానీ ఆన్లైన్లో చూస్తే 5K ఉంది. 2 times నా కోచింగ్ ఫీజు కట్టావు 15K. సో టోటల్గా ఇప్పుడు వరకు అయింది 20K 925 రూపీస్. అంతేగా నువ్వు ఇచ్చింది. సో రౌండ్ ఫిగర్ 21,000. ఇదిగో నీ అమౌంట్ 21K. సడన్గా ఎంత కమర్షియల్ అయిపోయి ప్రియా. నేను ఖర్చు పెట్టిన అమౌంట్ గుర్తుంది కానీ నేను చూపించిన ప్రేమ గుర్తులేదా? నీకోసం ఎదురు చూసిన క్షణాలు, నీతో గడిపిన జ్ఞాపకాలు, నీపై చూపించిన ప్రేమ, ఇవేం తిరిగి ఇవ్వాలనిపించట్లేదా? అనిపించింది. నేను ఇప్పటివరకు చేసిందంతా నీ మీద కోపంతో కాదు, నువ్వు ఇచ్చిన సెల్ఫ్ మోటివేషన్ వల్ల నేను ఇండిపెండెంట్గా మారానని నీకు తెలియాలని. ఆ రోజు నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు,
నా వల్ల నువ్వు అంత ఇబ్బంది పడ్డావని. అప్పుడున్న నా సిచ్యువేషన్కి నా సైడ్ మాత్రమే ఆలోచించాను, కానీ నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఆ రోజు నువ్వు చెప్పాక ఆలోచించాను, నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపించింది. అందుకే జాబ్ ట్రయల్ చేశాను, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను. ఎప్పుడైతే నేను సంపాదించిన అమౌంట్ని నా అవసరాలకు ఖర్చు చేసుకోవడం స్టార్ట్ చేశాను, అప్పుడే నాకు మనీ వాల్యూ తెలిసింది. మేబీ నీ పొజిషన్లో నేనున్నా అలానే మాట్లాడేదాన్ని. నీకు జాబ్ లేకపోయినా నా కోసం నా అవసరాన్ని అర్థం చేసుకొని నాకు సపోర్ట్గా ఉన్నావు. కానీ నేనే సిచ్యువేషన్ని అర్థం చేసుకోలేక ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశాను. రియలీ ఐఎమ్ సారీ. నాకు నువ్వే కరెక్ట్ రా. కోపం వస్తే తిడతావు, కానీ కొంచెం ఆగి ఆలోచిస్తే ఆ కోపానికి ఓ అర్థం ఉందని తెలుస్తుంది. నీలాంటి వాడిని వదిలి ఇంకొకరితో ఉండను కూడా. ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన బిల్డప్కి ఎక్కడ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతామని భయం వేసింది. ఎంత టెన్షన్ పెట్టావే. మరి ఆ రోజు నువ్వు నన్ను అలా అనేసరికి నాకు ఎంత బాధ వేసింది తెలుసా? దీనికి కూడా రివెంజా? అంతే. రే, నీకు కాల్ వస్తుంది. ఆ? రావట్లేదే. నీకు కాల్ వస్తుంది, పక్కకి వెళ్ళి మాట్లాడు. ఓ, అర్థమైంది. హలో కుమార్ ఆంటీ, 2 లివర్లు ఎక్స్ట్రా. అయితే ఇప్పుడైనా ఒక కిస్ ఇవ్వచ్చు కదా. హే, ఇక్కడేం అడుగుతున్నావు? ఇది కాఫీ షాప్, అందరు చూస్తారు. అయితే నేనేమన్నా వాడి లవర్ని అడుగుతున్నానా? నా లవర్ని అడిగేది. అయితే ముందు పెళ్లి చేసుకో. కిస్సే కాదు, వేరే ఏమని చేసుకోవచ్చు. ఎన్నిసార్లు తిట్టుకున్నా, ఎన్నిసార్లు గొడవపడినా, సిగ్గు లేకుండా మళ్ళీ కలిసిపోతుంటారు చూడండి. అలా విడిపోని ప్రేమలు కొన్నే ఉంటాయి మాలాగా.